హలో క్రియేటివ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వాట్స్ ఇన్ మై డే చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసేసి పూజ అయితే చేసేసాను. సో ఫస్ట్ పూజ అయిపోయాక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఇవాళ అయితే వెజ్ శాండ్విచ్ చేయాలనుకున్నాను. సో వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయింది. సో ప్లేట్ని ఇలా డెకరేట్ చేయడం ఎలా చాలా ఇష్టము. సో ఇలా వాళ్ళ రియాక్షన్స్ తీసుకుంటున్నాను. చెప్పు, నవ్వుతావే వీడియో కోసం కాదు, రియల్గా బాగుంది. బాగా చేస్తాను. శాండ్విచ్ ఎలా ఉంది? రొమ్మ నల్లా ఇరుకు. సో వాళ్ళ రియాక్షన్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అయితే చేయలేదు, నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను. నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇదేంటి అంటే మా అమ్మమ్మ శారీ తీసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ అంతా రెడీ చేసి నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే నేను ఒక ఇంటీరియర్ డిజైనర్. సో మాకు ఓన్ ఫర్మ్ ఉంది, కాసా ఇంటీరియర్స్ అని చెప్పి. సేమ్ కాసా ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, ఇంటీరియర్ ట్రైనింగ్ ఇస్తాము. సో మార్నింగ్ అయితే నాకు ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ అవర్స్ నేను క్లాస్ తీసుకుంటాను. సో ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను. సో వీళ్ళకి హాఫ్ డే వరకు నాకు క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ప్రాక్టికల్ వేలోనే టీచ్ చేస్తాము మొత్తము. మీరు డైరెక్ట్ ఏమన్నా అప్డేట్స్ అంటే దీని గురించి ఏమన్నా తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మాకు ఇన్స్టా పేజ్ ఉంది, కాసా ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి. దాంట్లో మీరు తీసుకొచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా బ్యాచెస్ అయితే ఫినిష్ అయ్యాయి అండ్ 100% మీకు ప్లేస్మెంట్ కూడా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కూడా. ఇక్కడంతా ప్రాక్టికల్ వేలోనే ట్రైనింగ్ ఇస్తాం మేము. సో ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఎలా ఉంటుంది వాటి గురించి నేను ఫ్యూచర్లో కూడా అనుకుంటున్నాను, ఇంటీరియర్ డిజైనింగ్ గురించి కొన్ని వీడియోస్ చేయాలి అని. ప్రజెంట్ క్లాస్లో ఆటోకాడ్ డ్రాఫ్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే క్లిప్ మీకు యాడ్ చేశాను ఇక్కడ. సో ఆఫ్టర్ క్లాస్ అయితే నాకు చిన్న మీటింగ్ ఉండింది. మీటింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత నాకు యాజ్ యూజువల్ డిజైనింగ్ వర్క్ ఉండింది. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఆఫ్టర్ నేను లంచ్కి వెళ్ళాను. లంచ్కి వెళ్ళేసరికి ఆల్రెడీ పార్సెల్ వచ్చింది. ఇదైతే షార్ట్ క్లిప్లో మీకు యాడ్ చేసేసాను. నేను కొన్ని జ్యువెలరీ అయితే తేజ్ అనే ఆ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్. ఒకసారి మీరు కూడా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానమాట. రాగానే పార్సల్ వచ్చింది. ఇది నేను 3 days బ్యాకే ఆర్డర్ చేశాను. చాలా ఫాస్ట్ డెలివరీ అయింది. ఈ బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను నేను. సో ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనకి వెబ్సైట్ పాప్ అయింది. సో దానిపైన చూసిన కొన్ని ఐటమ్స్, రెఫరెన్స్ ఐటమ్స్ చూసి చూడడానికి బాగుంటే ఒకసారి వెబ్సైట్ చెక్ చేశాను. సో ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. ఇన్స్టాగ్రామ్లో జ్యువెలరీ ట్రై చేశాను. వీళ్ళ ప్యాకింగ్ కూడా అంతా బాగుంది, బాక్స్లో వచ్చిందనమాట. సో దీంట్లో నేను మొత్తం 3 ఐటమ్స్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఆక్సిడైజ్డ్ యాంగ్లెట్స్ ఆర్డర్ చేశాను. ఇవి ఎప్పటి నుంచో అంటే యాక్చువల్లీ సిల్వర్లో తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇలాంటి మోడల్స్ ఎక్కడ దొరకలేదు. సో ఈ మోడల్స్ ఫస్ట్ టైం అంటే నాకు యాక్చువల్లీ నేను ఈ వెబ్సైట్లో నాకు ఇది చూపిస్తేనే దీని రెఫరెన్స్తో వెబ్సైట్ కూడా చెక్ చేసింది. మోడల్ అయితే చాలా బాగున్నాయి, వెయిట్ కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ అని చెప్పొచ్చు. అంటే చీప్ క్వాలిటీ అలా రోడ్ సైడ్ దొరికే ఐటమ్ లా లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే యాంగ్లెట్స్ ఒకటి. సో నెక్స్ట్ అయితే ఆక్సిడైజ్డ్ డోర్ రింగ్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి కూడా కొంచెం ట్రెండింగ్గా ఉన్నాయి, ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ఇవి కూడా అంటే ఆ సిల్వర్ దాంతో పాటే ఉన్నాయి. సో ఇవి కూడా ట్రై చేద్దామని ఒకసారి ఆర్డర్ చేశాను. ఇవేంటి అంటే లైక్ లోటస్, చిన్న లోటస్ వచ్చింది. దీనిపైన డీటెయిలింగ్ వచ్చేసరికి ఒక చిన్న లోటస్ వచ్చింది. సో చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో వాటితో పెట్టినప్పుడు ఇవి పేరప్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది యాక్చువల్లీ నేను స్ట్రీట్ షాపింగ్ అక్కడ చూస్తాను, బట్ అంత క్వాలిటీ బాగాలేవు. ఇట్లా నొక్కగానే ఇట్లా షేప్ అవుట్ అయిపోతున్నాయి. బట్ ఇవైతే కొంచెం గట్టిగానే ఉన్నాయి. సెకండ్ మెయిన్ ఇది. సో దీంట్లో ఏంటి అంటే రెడ్ పాల్స్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇలాంటి పాల్ డిజైన్తో. ఆల్రెడీ నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది. సో ఇది ఒకసారి ట్రై చేద్దాము, ఏదైనా ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. కంప్లీట్గా ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డింగ్ ఇచ్చారు. సో ఇది మనకి ఏదైనా డ్రెస్సెస్ పై ఆర్ శారీస్ పైకి అలా వేసుకోవడానికి అయితే మీకు మంచిగా బాగుంటుంది. రెడ్ కలర్ చిన్న స్టడ్స్ పెట్టేసేసుకొని వీటితో అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫ్యాషన్గా ఉన్నాయి కదా ఇలాంటి డిజైన్స్. సో ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. సో ఈ ప్రైజింగ్స్ కూడా చాలా తక్కువే, అంటే నేను బయటతో కంపేర్ చేస్తే తక్కువే పడ్డాయి. కాస్టింగ్ షాప్స్తో కంపేర్ చేస్తే అరౌండ్ నాకు టోరింగ్స్ అయితే 154 రూపీస్ పడింది. అండ్ యాంక్లెట్స్ అయితే 328 రూపీస్ పడ్డాయి. అండ్ ఈ రెడ్ కలర్ ఈ చైన్ అయితే నాకు అరౌండ్ 405 రూపీస్ పడింది. సో ఈ ప్రైజెస్ నేను బయటతో కంపేర్ చేస్తే ఈ క్వాలిటీకి అయితే నాకు తక్కువే అనిపించాయి. 100% మీరు కూడా
ఈ బ్రాండ్కి అయితే ట్రై చేయొచ్చు. సో బ్రాండ్ అయితే ఇది డైరెక్ట్ మీరు ఇది ఇన్స్టాగ్రామ్లో కొట్టినా వెబ్సైట్ గూగుల్లో కొట్టినా కూడా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఇది ట్రై చేయాలంటే ఈ లింక్ కూడా నేను బయోలో ఇస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. నాకైతే నచ్చాయి, 100% నచ్చాయి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో లంచ్ చేశాక నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో వర్క్ ఉన్నింది. సో నేను వర్క్ చేసే చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. My father told me I was timid child. At school they said I had no style. I was dreaming to be those cool kids, but I can't afford all my whole teenage life. Now I've been many places, so delicious. I used to cry overnight, but now I'm not gonna fit. It's the star that show me where I go, just like I knew you were. And I'm flurrying sounds and sounds and smiles. సో ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసరికి నేను మ్యాంగో పుడ్డింగ్ చేశాను. సో మ్యాంగో పుడ్డింగ్ అనేది హెల్త్కి చాలా మంచిది. సో ప్రాసెస్ ఏం లేదు, 2 బిగ్ సైజ్ మ్యాంగోస్ తీసుకొని బాగా బ్లెండ్ చేసేసాను. మీకు కొంచెం ఎక్కువ హనీ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను షుగర్ ప్లేస్లో కొంచెం హనీ యాడ్ చేశాను. సర్వ్ చేసేటప్పుడు ఒక మ్యాంగో స్లైస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా చేసి వేసాను. మీకు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా పీసెస్ చేస్తేనే. నెక్స్ట్ కొంచెం సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేశాను. ఈ మధ్య నేను సబ్జా ప్రతి దాంట్లో యాడ్ చేస్తున్నాను, కొంచెం హెల్త్కి మంచిది అండ్ వేడి కూడా తగ్గుతుంది, హీట్ కూడా తగ్గుతుందని నేను అది యాడ్ చేస్తున్నాను. పైన లైట్గా హనీని ఇట్లా డెకరేట్ లాగా చేశాను అనమాట. సో తినేకి బాగుంటుంది, హనీ ఫ్లేవర్ తగులుతూ అండ్ ఆ మ్యాంగో పీసెస్ తగులుతూ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మ్యాంగోస్ మనకు ఒక సీజన్లోనే అవైలబుల్ ఉంటాయి కదా. ఎలా ఉంది? సో వాళ్ళ రియాక్షన్స్ ఓకే అయితే క్యాప్చర్ చేశాను, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.